కోడి పుంజిబాయ లచ్చమ్మది పుంజిబాయ లచ్చమ్మది. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? అర్థం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర తిన్నా. ఎవడన్నా చెప్తే అవుతాడు పట్టు ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు పెద్ద పెంచి కవులు అయ్యారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు తాగాలేదు, నీ మామ పోటలేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు, మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా ఏమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తీరిందా? ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదులెత్తా వదులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడతా నీకు, ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ అన్న చూపించాల. ఎంత బాగా చెప్పావరా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. అమ్మాయి చేసుకుందా? నువ్వేట్రా చేసుకున్నది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడు నేట్రా? ఏంట బాబు ఎంత లేట్ చేసావు? నా బండి ఎక్కు. సొంత పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా? మన కాబోయే పిల్లలు పిలవడదేంటి? నువ్వు చెయ్యి, ఎద్దులు బెదురుతున్నాయి. అది పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇది పట్టుకోరా, నీ చేతుల్లో జరగండి. నారాయణ పిలిచారా? అరిచారా? ఎవర్రా వీళ్ళంతా? కడప రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా? కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్. నారాయణ బీ పాజిటివ్. నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను. సరదా సినిమాలే తీయండి. మంచి కామెడీ కథ ఉందంట. మహాకవి పద్మభూషణ్ వచ్చి. డోరెందుకు ఎన్నిసార్లు చూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల. పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల లే. నేను ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల దాకా లేవ. నారాయణ సార్ లేవలేడట, లేపి. మీరు లేవండి సార్. నువ్వు గంటలేలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఇలాంటి మూల శంగల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాలకు కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి. అయినా ఇంకా క్లైమాక్స్ తేలలేదు. ఒకే ఒక్క కథ రాసి రైటర్ నన్ను చెప్పుకోవడానికి సిగ్గులేదు? మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని గాని మీరు తండ్రి అని చెప్పుకోవడం లేదా? ఇలాంటి తోపుళ్ళాటలు ఉంటాయనే రికమెండేషన్ తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వరం దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎమ్మా పిఎమ్మా? 8 PM. రామస్వామి ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చా. నా గురించి కొంచెం. ఏంటి భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించాని. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నాడు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా? 2, 3, 4 9గా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైలు నంబర్, కేసు నంబర్ 302, ఖైదీ నంబర్ 786. వెంకటరత్నం అంటే మర్డర్ కేసు.
ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా? సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది, డబ్బు నీదా? కాదే. మరి అదే. ఏమండి, నా కథ కానీ ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు చెప్పు. చెప్పమంటున్నాడు కథ చెప్పు. ఈ చెప్పు, ఆ చెప్పు కాదు. హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైట్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారో తెలుసా? ఎందుకు వెళ్తారు? అమ్మాయిలు. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకెంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడ గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడ్రా. అమ్మో, సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం ఎక్కడ అడిగితే కొడతా. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్న బాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇదిగో అబ్బాయి, ఇదిగో డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేము? వాట్ ఈజ్ యువర్ నేము? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోచు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు, ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అక్కతో గొడవ దీనికి నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు ఇది? నోరు మూసి కూర్చో. భద్రం, దెబ్బ నా మీద పడగలదు. ఇటు చూడు, దూరం జరిగి నో టచింగా. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళ చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా, అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నా? అమ్మా, అన్ని విషయాలు చెప్పుకుంటావా? నా తర్వాత నేను తెస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? నేను ఆపుకుంటా. దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తెస్తుంది. ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బ్యాగ్ ఎందుకో? వాళ్ళ నేటి దగ్గర తీసుకెళ్ళి. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు, ఈ తొట్టి గ్యాంగ్ బండి ఎక్కించొద్దంటే. వేళ్లు పెడితేనే ఇంత చల్లగా ఉంది, ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోతాం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. ఏరా హీరో, జల క్రీడలా?